హాయ్, నమస్తే. లోకమిదిగో ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మీకోసం ఈరోజు నేను గ్రీన్ జ్యూస్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, మనం ఎందుకు తాగాలి అన్నీ వివరంగా మీతో ముచ్చట్లు చెప్పుకుందాం. పూర్తిగా చూడండి. గ్రీన్ జ్యూస్ని మీ ఇంట్లో చేసుకొని వాడటం మొదలుపెట్టండి. ఓకే. ఈ గ్రీన్ జ్యూస్లో వాడే పదార్థాలు, ఈ మొదటిది సొరకాయ. ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. సొరకాయే కాకుండా ఇంకా బూడిద గుమ్మడికాయ కూడా వాడుకోవచ్చు. రెండు ఉంటే రెండు వాడవచ్చు. అది పాలకూర. ఈ పాలకూరకు కంపల్సరీగా ఈ గ్రీన్ జ్యూస్లో మనం వాడాలి. అది కరివేపాకు. ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది, మన కంటికి ఎంతో మంచిది. కొత్తిమీర, అది పుదీనా. ఇప్పుడు మనం ఆకులు 4 రకాలు, 1, 2, 3, 4 రకాలు వాడాం. దీంట్లోకి యాడ్ చేస్తూ ఇదిగో ఇది ఉసిరి, ఆమ్లా అంటాం కదా, ఉసిరికాయ. ఈ ఉసిరికాయలు ఎన్ని ఉంటే అన్ని 4, 5, 6 వాడుకోవచ్చు. ఇది అల్లం, జింజర్. ఇది ఒక చిన్న ముక్కలు, దాన్ని ఇంకా చిన్న చిన్నగా చేసుకోవటం. ఇది బెల్లం, జాగ్రీ. ఈ బెల్లం కంపల్సరీ కాదు. అబ్బా, ఇంత రాగా తాగలేము అనుకుంటే అప్పుడు ఆ బెల్లాన్ని కాస్త యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని బెల్లము కంపల్సరీ కాదు. నేనైతే బెల్లం లేకుండానే తాగేస్తూ ఉంటాను. కొంతమందికి కొంచెం అన్నా తీపిగా ఉంటే బాగుంటుందని బెల్లాన్ని వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అంతా గ్రీనే కదా, ఆకే కదా. ఆకురసం అయితే అంత నాలుక మనల్ని ఎంకరేజ్ చేయదు కాబట్టి ఆ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాం. మరి మొదలు పెడతామా? ముందు ఈ సొరకాయ ముక్కల్ని మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు చాలా కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మనం ఇదిగో మిక్సీ మిషన్లోకి స్టార్ట్ చేద్దాం. చూసారా, మనం వేసిన సొరకాయ ముక్కలు ఎలా జ్యూసీగా తయారైనాయో, గుజ్జుగా. దీన్ని మనము వడకట్టుకోవడానికి ఈ వడకట్టుకునే గుడ్డలో వేసుకున్నాము. మనకి ఏది అందుబాటులో ఉంటే అట్లాంటిది వాడుకోవచ్చు అనమాట. ఆ మిగిలిన సొరకాయ ముక్కలను కూడా మరలా మిక్సీలో వేసుకొని అదిగో ఆ అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాము. ఈ అల్లంతో పాటు ఈ ఉసిరిక ముక్కలు, ఆమ్లా, ఇవి యాడ్ చేసాము. ఈ సొరకాయ ముక్కలతో పాటు ఆ మిగతావన్నీ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ వేసాము. అదిగో రెండోసారి వేసిన సొరకాయ ముక్కలు, అల్లము, ఉసిరిక మళ్ళీ రెడీ అయ్యి మనకు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ ద్వారా, మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే ఆ క్లాత్ని వాడుకోవచ్చు. ఇలా వడకట్టుకోవాలి. ఇలా పిండుకుంటే అక్కడ మనకి ఆ ప్యూర్ రసం వస్తుంది. అంటే ఇవి ఎందుకు వాడుతున్నామంటే ఆ ఆకుకూరలు ఉన్నాయే, వాటి రసం కొంచెం వగరుగా, అదొక టేస్ట్లెస్గా, నాలుగుకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దానికి సపోర్ట్గా ఈ కూరగాయ ముక్కలు వాడితే బాగుంటుంది. దాంట్లో మనకు కంఫర్ట్గా ఉండేది సొరకాయ ఒకటి, గుమ్మడికాయ ఒకటి. మరి బెండకాయలు, వంకాయలు వేయలేం కదా, అలా అనమాట. చూసారా జ్యూస్ మనకి ఎలా వచ్చిందో? మనకి రసం రెడీ అయింది. జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, సొరకాయ, అల్లము,
ఇంకా ఉసిరికాయ, ఈ మూడిటితోటి ఆ జ్యూస్ని చేసుకొని ఇప్పుడు మనం తెచ్చిపెట్టుకున్న గ్రీన్స్ ఉన్నాయి కదా, లీఫీ గ్రీన్స్, వాటిని మిక్సీ వేస్తున్నాము. ఇందాక వాటర్ వాడాము, ఇప్పుడు మనకి ఈ జ్యూస్ రెడీగా ఉంది కాబట్టి దీన్ని వాడుతున్నాం అన్నమాట సపోర్ట్ కోసం. ఇప్పుడు దాంట్లోకి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసేసాం. మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, ఆ మిక్సీలో ఖాళీ వచ్చేటప్పటికే మిగిలిన ఆ ఆకుని కూడా మనం దీంట్లోకి వేసి ఇంకొకసారి వేసుకుంటే మొత్తం మనకి రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ఎవ్రీ డే గ్రీన్ జ్యూస్ని మీ లైఫ్లో ఒక ఫ్రెండ్గా ఉంచుకోండి. అదిగో దాదాపు తయారైపోయింది. చూసారా ఎలా ఉందో? మనం చిన్నప్పుడు చెక్క పొడి అని ఉండేది తలస్నానం చేయటానికి, అలా ఉందన్నమాట ఇది. సో ఈ ఆకుల రసాన్ని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆ సొరకాయ ఉసిరికాయ రసాలతో కలిపేస్తున్నాం. ఎంత న్యాచురల్! ఇందులో మనం వేడి చేయట్లేదు, వంట చేయట్లేదు, ఫ్రై చేయట్లేదు. ఆ ఆకులని ప్రకృతి మనకి ఎలా ఇచ్చిందో అలానే మనం తీసేసుకుంటున్నాము. అంటే ఒక్కసారి ఆలోచించండి, వాటిలో ఉండే ఆ సూక్ష్మ పోషక పదార్థాలని మనం ఏమాత్రము డిస్టర్బ్ చేయట్లా, నాశనం చేయట్లా, మార్పులకు గురి చేయట్లేదు. ఆ ఎంజైమ్స్ లాగే మనకి ఈ ప్రకృతి మీరు ఇలాగే తీసుకోవాలరా నాయనా అంటే మనం అది కాదని వేరే అన్నీ చేస్తున్నాం. అందుకే మనకు అన్ని జబ్బులు. ఇప్పుడు ఇది న్యాచురల్ ఫామ్లో మనం తీసుకుంటున్నామంటే ఇది వండర్స్ చేస్తుంది. ఆ అద్భుతాల్ని మనం అనుభవిస్తే కానీ తెలియదు అన్నమాట. మరి ఇప్పుడు గ్రీన్ జ్యూస్ని రెడీ చేసుకుందాం గ్లాసుల్లో. ప్రతిరోజు ఇదొక అమృతం, ప్రకృతి మనకి ప్రసాదించిన అమృతం అనుకొని తాగితే మనకి జరిగే మేళ్ళు అబ్బా వండర్స్, సంపూర్ణ ఆరోగ్యం అంటారే అదన్నమాట.